ఏ నీకు ప్రేమ అంటే అర్థం తెలుసా అసలు? పిచ్చి పిచ్చి మాట్లాడకు. ప్రేమ దోమ అనుకుంటా. అన్నం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా పైసలు కావాలి. పైసలు లేకపోతే ఎవ్వడు బతకలేడు. ఇంకోసారి ప్రేమతో పైసలు ముడిపెట్టినాం అనుకో మంచిగా చెప్తున్నా. ఒక్కనాడు చెయ్యే నాతో సంసారం పైసలు లేకుండా తెలుస్తుంది పైసా విలువ. అంటే నీ దృష్టిలో ఇప్పుడు పైసలు ఉంటేనే ప్రేమ ఉన్నట్ట? అవునే, 100%. నా దగ్గర పైసలు ఉంటేనే నువ్వు. అర్థమైందా? అన్నదాలు ఎక్కి వచ్చినాయి పైసలు, జాకెట్ ఎక్కి వచ్చింది పైసలు, టీవీ ఎక్కి వచ్చింది పైసలు, ఎట్లా చూస్తున్నావే పైసలు, ఈ బట్టలు ఎట్లా వచ్చినాయి పైసలు. పైసా పైసా పైసా. పైసా లేనిది ఏం లేదు. ప్రేమ దోమ అన్ని అన్ని వేస్ట్. పైసనే, పైస ఉంటేనే ప్రేమ. అవును, నేను చచ్చ రోజుకి ఇట్లా పైసలు ఉంటేనే వస్తారే. నేను చచ్చిపోతే పైసలు పెడితేనే వస్తారే. బొంద దవుతానికి పైసలే కావాలి, దప్పు కొడతానికి పైసలే కావాలి, నన్ను ఎత్తుకుంటానికి పైసలే కావాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు పిల్లలను కూడా నువ్వు పైసల కోసమే కదా? అవునే, పైసలు ఉంటేనే అని. అది కూడా నీకు సర్జరీ ఎట్లా అయింది? 70,000 రూపాయలు ఎట్లా అయింది సర్జరీ? పైసలు ఉంటేనే వాడు సుఖంగా వచ్చిండు బయట. అర్థమైందా? అర్థమైందా? అంటే ప్రేమతో నీకు సంబంధం లేదు. ప్రేమ భీమ ఏం లేదు. పైసలు 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 దమా ఖరాబ్ చేయకు. నన్ను పైసలే. అన్నం తినద్దు, పైసలు తినాలి. అన్నం గిట్ల పైసలు ఉంటే వస్తుంది. అన్నం గిట్ల పైసలు ఉంటేనే వస్తుంది. పైసలు 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 ఉంటేనే అన్నం వస్తుంది. అన్నం ఎందుకు తిను? పైసలే నేను ప్రేమతో బతికే, ప్రేమతో బతికే. ఇలా తినకు, రేపు తిన. గుర్తుపెట్టుకో, ఒక్క సుట్టపోడు రాడు నీ దగ్గర పైసలు లేకపోతే. అర్థమైందా? ఒక్క సుట్టపోడు దోస్తు, ఫ్రెండు, అవ్వ, అయ్య, తమ్ముడు, బిడ్డే, మామ, కొడుకు ఎవ్వడు రాడు పైసలు లేకపోతే. పైసలు ఎప్పుడు తక్కువ చెయ్యకు. పైసా అన్ని పనులు చేస్తుంది. నువ్వు ఆపదలుంటే పైసతో కాదు, పైసతో కాకపోతుండొచ్చు, ప్రేమతో వచ్చి దగ్గర ఉండి చూసుకుంటారు. దానికి ఇట్లా పైసలు కావాలి. నీ దగ్గర పైసలు ఉంటేనే వాళ్ళకి ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొస్తుంది. అప్పుడు వస్తారు నీ ఇంటికి. అంతేగాని నీ మీద దొంగ ప్రేమలు అన్ని నాకు దమ ఖరాబ్ అవుతుంది అన్ని చెప్పకు. అంటే పైసలు ఉంటే నీ దగ్గర పైసలు తీసుకుంటానికి నీకు వచ్చి సేవలు చేస్తారు. పైసలు తీసుకుంటాను తీసుకుంటాను కాదే, పైసకున్న పవర్ అది. అర్థమైందా? అర్థమైందా? నీ దగ్గర పైసలు తారకేమైంది? అర్థమైందా? ఇంకోసారి నా దగ్గర ప్రేమ దోమ అని మాట్లాడినా అనుకో మంచిగా ఉండదు. కూర్చొని మంచిగా ఆలోచించు, ఈ ప్రేమ ఏడికెళ్ళి వచ్చింది, ఎట్లా వచ్చిందని. అర్థమైందా? పైసలు ఉంటేనే ప్రేమ. ప్రేమ ఉంటే పైసలు కాదు, పైసలు ఉంటేనే ప్రేమ.